కళలు సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నటువంటి యువతరాన్ని ప్రోత్సహించే నిమిత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన గుంటూరు మలయలింగం భవన్లో పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చినటువంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పోటీల్లో డిసెంబర్ 16, 17 తేదీల్లో విజయవాడలో జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త పోటీల్లో వాళ్ళని పాల్గొనేట్టు చేస్తాం. ఇవాళ ఉన్నటువంటి యువత పెడమార్గాన వెళ్తున్నటువంటి యువతని సన్మార్గంలో పెట్టేందుకు సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు, కళల పట్ల అభిరుచి ఉన్నటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రోత్సహించే నిమిత్తం ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీల్లో మరి వివిధ కాలేజీల్లో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు అందరూ పాల్గొని డిసెంబర్ 8వ తేదీన జరిగేటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ పాటల పోటీల్లో అందరూ పాల్గొనవలసిందిగా విద్యార్థులకి, యువజనులకి, కళాకారులకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీ శతవార్షికోత్సవాలు డిసెంబర్ 26వ తేదీ నుంచి జరగబోతున్నటువంటి సందర్భంగా, అంటే డిసెంబర్ 26కి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తయి 101వ సంవత్సరంలోకి వెళుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఏఐటియుసి, యువజన సమాఖ్య, విద్యార్థి ఫెడరేషన్ ఈ సంస్థలన్నిటి ఆధ్వర్యంలో యువకుల్ని మోటివేట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో, యువశక్తిని నిర్వీర్యం కాకుండా ఉండాలనే భావనతోటి గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాని కలుపుకొని డిసెంబర్ 8వ తేదీ ఒక మెగా పాటల పోటీని, ఏకపాత్రాభినయాల పోటీని యువతకు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, సామాజిక ఇతివృత్తాలతో కూడినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఏకపాత్రాభినయ పోటీలు పెట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇవాళ యువత నిర్వీర్యమైపోతుంది. కులం పేరుతో, మతం పేరుతో పాలక వర్గాలు యువతను దుర్మార్గపు మార్గంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఆ యువతను పెడమార్గం పట్టకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కళాకారులపై ఉందని, కళారూపాలపై ఉందని చెప్పేసి మేము భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలుగా పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే ఆ రోజు వచ్చినటువంటి కళాకారులకు కొద్దిగా భోజన వసతి, అకామిడేషన్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ ముఖ్యంగా యువతకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పనిసరిగా యువత ఈ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.